Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce Telugu Gudintamalu. Okay? మనం నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నాము? అచ్చులు గుర్తులు హల్లులు ఒత్తుల గురించి చెప్పుకున్నాం. వాటి గురించి యాక్టివిటీ కూడా చేశారా అందరూ కూడా? ఓకే, ఇప్పుడు మనం వాటి యొక్క గుణితాలు నేర్చుకుందాం. ఈ గుణితాలు ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ హల్లులు అచ్చులు ఉన్నాయి కదా, వాటిలో హల్లులు అనేటటువంటివన్నీ కూడా మనం రాసుకోవాలి. వాటికి అచ్చులని మనం ఉపయోగించాలి. అప్పుడు అవి గుణితాలుగా తయారవుతాయి. అంటే అచ్చులు హల్లులు కలిస్తే గుణితాలు అనేటటువంటివి ఏర్పడతాయి. అవి ఎలా ఏర్పడతాయి అనేటటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదట హల్లుల్లో వచ్చేటటువంటి అక్షరం ఏంటి? కాతో స్టార్ట్ అవుతుంది కదా, ఆ కా నుంచి తీసుకోవాలి. కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి 36 అక్షరాలని చూసుకుంటే ఈ అచ్చుల్లో ఉన్నటువంటివి ఎన్ని? 16. ఈ అచ్చులకి ఉన్నటువంటి 16 గుర్తులని ఈ హల్లుల్లో ఉన్నటువంటి అక్షరాలకు ఉపయోగించాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం ఒకటి రాస్తే మీకు అది అర్థమైపోతుంది. ఫస్ట్ లెటర్ హల్లుల్లో ఏంటి? కా. అవునా? హల్లుల్లో అది కానే కదా. ఇప్పుడు మనం కా గుణింతం రాస్తున్నాము. ఏ గుణింతం రాస్తున్నాము? గుణింతములు. ఏంటది? గుణింతములు. ఈ గుణింతముల్లో మొట్టమొదటిగా మనం రాసేటటువంటి అక్షరం ఏంటి? కా. కాబట్టి మనం కాగుణింతం రాస్తున్నాము. కాగుణింతం రాసేటప్పుడు ఈ కాగుణింతంలో క కా కి కీ కు కూ కురు కురు కే కే కై కో కో కౌ కం కహ అనేటటువంటిది కాగుణింతం. అంటే మొత్తం ఎన్ని అక్షరాలు వచ్చినాయి? 16. అంటే 16 లెటర్స్ వచ్చినాయి. అంటే మనకి ఐడియా వచ్చేస్తుంది. 16 లెటర్స్ అంటే అచ్చులో గుర్తులు 16 కదా. కాబట్టి ఆ 16 సింబల్స్ ఈ క అనేటటువంటి హల్లుకి ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఓకే, కాగుణింతం. ఫస్ట్ కాకి తలకట్టు. ఓకే, సెకండ్ మనం కావతలో ఏం చేస్తున్నాం? కానేది రాస్తున్నాం కదా, దీర్ఘం. మనం అచ్చులు గుర్తుల్లో ఏంటి? తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘం అనేది ఇస్తూ వచ్చాం కదా. వీటికి అవే హెడ్ నెత్తి మీద పెట్టేయడమే ఈజీ. మళ్ళీ కి కాకి గుడి, కీ గుడి దీర్ఘం. నెక్స్ట్ కాకి కొమ్ము. నెక్స్ట్ కొమ్ము దీర్ఘం. నెక్స్ట్ కురు కాకి రుత్వం. కురు కాకి వృత్వం దీర్ఘం. చూసారా? మీకు గుర్తొచ్చేస్తుంది కదా. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం. వచ్చేసాయా? నెక్స్ట్ ఏమొస్తుంది? మీకు ఐడియా వచ్చేస్తుంది. రుత్వం దీర్ఘం రాగానే ఏమొస్తుంది? ఏత్వం. ఏమొచ్చిందనా? ఏత్వం. అంటే ఇప్పుడు కాకి ఏం చేయాలి? మనం ఏత్వం పెట్టాలి. సేమ్ ఏత్వం. నెక్స్ట్ ఏత్వం దీర్ఘం, ఐత్వం, కాకి వత్వం, వత్వం దీర్ఘం, కాకి ఔత్వం, కాకి 0 పెడితే కం, కాకి 2 0 పెడితే కహ. చూసారా? అచ్చులు గుర్తులు వచ్చేసాయి ఇప్పుడు మీకు. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐత్వం, వత్వం, వత్వం దీర్ఘం, ఔత్వం. కాకి 0 పెడితే కం, కాకి 2 0 పెడితే కహ, ఆకి 0 పెడితే అమ్మహ అంటున్నాం కదా. అలానే కాకి 0 పెడితే కం, ఆకి 2 0 పెడితే ఆహ, కాకి 2 0 పెడితే కహ. అచ్చుల గుర్తులు 16 వచ్చేసాయా? చూడండి, ఆ లెటర్స్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 లెటర్స్ వచ్చేసాయి కదా. అంతే, ఈజీ. నెక్స్ట్ ఏంటి?
హల్లులో నెక్స్ట్ లెటర్ ఏంటి? ఒత్తు ఖ. సేమ్ ఒత్తు ఖ. చూడండి, ఒత్తు ఖాకి ఏం చేయాలి మళ్ళీ మనం? సేమ్ ఇవే గుర్తులు అవే ఇచ్చిస్తాం, అంతే. సేమ్ లెటర్ రాసిస్తాం. ఖా, మళ్ళీ దీర్ఘం పెట్టాం. కాకి గుడి పెట్టాం. నెక్స్ట్ గుడి దీర్ఘం ఇచ్చాం. నెక్స్ట్ కొమ్ము పెట్టాం. సేమ్ లెటర్ రాయటం రాసేసి చక్కగా మనం ఇచ్చినటువంటి దీర్ఘాలన్నీ కూడా ఏం చేయాలి? అచ్చులకి గుర్తులు ఎలా ఇస్తున్నామో ఆ గుర్తులన్నింటినీ అప్పచెప్పడమే. వాటిని ఆపాదించేస్తూ ప్రొనౌన్సియేట్ చేయడం. ఖా, దీనికి ఏత్వం. ఒత్తు ఖా, ఏత్వం దీర్ఘం. ఒత్తు ఖా, ఐత్వం. ఒత్తు ఖా, ఓత్వం. ఒత్తు ఖా, ఓత్వం దీర్ఘం. ఒత్తు ఖా, ఔత్వం. ఒత్తు ఖా, సున్నా. ఖం. ఒత్తు ఖా, 2 సున్నాలు. కహ. చూసారా? ఖ, ఖ, కి, ఖి, కు, ఖు, కురు, కురు, ఖే, ఖే, ఖై, కో, ఖో, కౌ, ఖం, కహ. అయిపోయిందా? నెక్స్ట్ లెటర్ ఏంటి? గా. మీకు వచ్చేస్తుందా? మళ్ళీ సేమ్ 8. ఫస్ట్ లైన్లో 8. కాకి గుడి. కాకి గుడి దీర్ఘం. గాకి కొమ్ము. కొమ్ము దీర్ఘం. గాకి వృత్వం. గాకి వృత్వం దీర్ఘం. నెక్స్ట్ ఏమొస్తుంది? గాకి ఏత్వం. ఏత్వం దీర్ఘం. గాకి ఐత్వం. గాకి వత్వం. గాకి వత్వం దీర్ఘం. గాకి ఔత్వం. గాకి సున్నా. గాకి 2 సున్నాలు. గహ. ప్రతి గుణింతంలో కూడా 16 లెటర్స్. ఒక్కొక్క లైన్లో 8 లెటర్స్ ఉండేటట్లుగా రాసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. అంతేగాని మనకి పేజ్ ఉందని వరుసగా రాసేసుకొని మిగిలిందని ఇక్కడ రాసేసి అట్లా బాగుంటుంది. 8 లెటర్స్ నీట్గా రాసుకుంటే మనకి చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఒత్తు ఘా. ఘా. ఫస్ట్ లెటర్ సేమ్ రాసిస్తాం. ఇక అక్కడి నుంచి దీర్ఘాలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఎందుకంటే వీటికి తలకట్లు లేవు కదా, గాలోనే కదా తలకట్టు వచ్చింది. ఇంకా దేనికి తలకట్టు లేదు కదా, సేమ్ లెటర్. నెక్స్ట్ ఘా. ఇలా రాస్తూ వెళ్ళాము అంటే ప్రతి గుణింతము కూడా మీరు ఈజీగా రాసేయచ్చు. మనం ఉన్నటువంటి లెటర్స్ రాయడం, అచ్చుల్లో ఉన్నటువంటి గుర్తుల్ని ఇక్కడ పెట్టేయడం, అంతే. ఈజీగా అనిపిస్తున్నాయరా? ఓకే, ఈజీగా ఉన్నాయి అంటున్నారా? ఇలా మనం గుణింతాలన్నీ కూడా ఇలానే రాసేసేయాలి. ఇక్కడ చూడండి, ఓత్వం. ఘారాసం ఇక్కడ ఇచ్చాం. అలానే ఘారాసం ఇక్కడ ఇచ్చాం. వీటన్నిటికీ ఎందుకంత క్లియర్గా చెప్తున్నాను? ఇక్కడ కొమ్ములు అనేటటువంటి ఎక్కువ వచ్చాయి కదా, మీరు కన్ఫ్యూజ్ అయిపోయి దాకు ఓత్వం అంటే టీచర్ పైన ఇచ్చారు కదా, ఇక్కడ పక్కన ఇస్తున్నారు కొమ్ముకి అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ నెత్తి మీద ఇవ్వకుండా అనమాట. చాలా మంది ఏం చేస్తుంటారంటే, మా క్లాసులో కూడా పిల్లలు ఇలా రాస్తూ ఉంటాం కదా, ఘా అనేది ఓత్వం అనగానే ఇలా పెట్టి దీని నెత్తి మీద ఇంకోటి పెడతారు. ఇది తప్పు కదా, ఇలా రాయకూడదు, ఇట్లా రాయాలి. ఘాకి ఔత్వం ఇక్కడ పెట్టాలి. ఔత్వం అనేది ఘం. గహ. ఇది కాగుణింతం, ఖాగుణింతం, గాగుణింతం, ఘాగుణింతం. ఇన్యాకి గుణింతం అనేటటువంటిది లేదు కాబట్టి ఇన్యాకి గుణింతము రాయనవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? కావర్గం అయిపోయినాక నెక్స్ట్ చవర్గం. చవర్గంలో ఏమొస్తుంది? చచ్చ, జజ్జ, ఇని. ఇనికి కూడా గుణింతం ఉండదు కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం రాస్తాము? చచ్చ, జజ్జ. ఆ రెండు రాసేద్దాం. ఓకేనా?
గుణింతం రాయాలి. చచ్చ చచ్చ. చ గుణింతం. ఓకే. చ చా చి చి చు చూ చ్రు చ్రు. అంటే ఇలా చదివేస్తున్నాం కదా, ఏమిస్తే ఈ అక్షరాలు అయినాయి? చా, చాకు దీర్ఘం ఇస్తే చా, చా గుడిస్తే చీ, చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ, చాకుమిస్తే చు, చాకి కొమ్ము దీర్ఘం ఇస్తే చూ, చాకి రుత్వం ఇస్తే చ్రు, చాకి రుత్వం దీర్ఘం ఇస్తే చ్రు. నెక్స్ట్ చాకి ఏత్వం ఇస్తే చే, చాకి ఏత్వం దీర్ఘం ఇస్తే చే, చాకైత్వం ఇస్తే చై, చాకోత్వం ఇస్తే చో, చాకి ఓత్వం దీర్ఘం ఇస్తే చో, చాకౌత్వం ఇస్తే చౌ, చాకి సున్నా పెడితే చం, చాకి 2 సున్నాలు పెడితే చహా. నెక్స్ట్ ఏంటి? ఛ. ఛ ఛా ఛీ ఛీ ఛు ఛూ చ్రు చ్రూ ఛే ఛే ఛై ఛో ఛో ఛౌ ఛం ఛహ. నెక్స్ట్ జా గుణింతం. జా, జాకు దీర్ఘం ఇస్తే జా, జా గుడిస్తే జీ, జీకు దీర్ఘం ఇస్తే జీ, జాకుమిస్తే జూ, జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ, జాకి వృత్వం ఇస్తే జ్రు, జాకి వృత్వం దీర్ఘం ఇస్తే జ్రు, జాకేత్వం ఇస్తే జే, జాకేత్వం దీర్ఘం ఇస్తే జే, జాకైత్వం ఇస్తే జై, జాకి ఓత్వం ఇస్తే జో, జాకి ఓత్వం దీర్ఘం ఇస్తే జో, జాకి ఔత్వం ఇస్తే జౌ, జాకి సున్నా పెడితే జం, జాకి 2 సున్నాలు పెడితే జహా. ఓకే. నెక్స్ట్ ఒత్తు ఝ. ఝ గుణింతం. మనం జెండా అంటాం కదా, ఆ జాతీయ జెండా అన్నప్పుడు ఝాకి ఇది ఉపయోగించాలన్నమాట. జెండా అన్నప్పుడు ఈ ఝ రాయాలి. ఓకే. ఝ ఝా ఝీ. చాలా మంది మనం ఘీకి ఏం చేస్తాము? ఇక్కడ పెట్టాం. గాకి ఏం చేస్తాము? నెత్తి మీద పెట్టాం కదా, ఇక్కడ ఏం చేయాలి? పైన పెట్టేసేయాలి. పైన పెట్టి పక్కన 2 కొమ్మలు ఇవ్వాలి. ఝీ. ఘాకి మొట్టమొదటి పెట్టాం, ఝాకి ఒక కొమ్ము వదిలిపెట్టి పెట్టాలి జెండ, అది గమనించాలి. సేమే ఇచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పొరపాటును పడి, అలా ఇవ్వకూడదు. ఇక్కడ ఒక కొమ్ము వదిలి ఇవ్వాలి. ఘాకైతేనేమో 0 పక్కనే ఇవ్వాలి. ఝూ, ఝాకి కొమ్ము దీర్ఘం ఝూ, ఝాకి వృత్వం ఝృ, ఝాకి వృత్వం దీర్ఘం ఝృ. ఝే ఝే ఝై. ఝో చూడండి, ఝా రాసి ఇక్కడ ఇవ్వాలి, పక్కన కొమ్ముకి ఇవ్వాలి ఓత్వం అనేటటువంటిది. అలానే ఝా రాసి ఘాకి కూడా అంతే కదా, ఝాకి కూడా అంతే. కాకపోతే ఘాకేమో ఆనించకుండా తలకట్టిస్తాం, దీనికేమో ఈ 0 ఆనించి తలకట్టిస్తున్నాం. ఝో ఓత్వం దీర్ఘం. ఝౌ ఝం జహా. అలానే
ఇన్యాకి కూడా దీర్ఘ గుణింతం అనేటటువంటిది లేదు. ఇందాక ఇన్యకి లేదు, ఇప్పుడు ఇన్యాకి లేదు. చ ఛ జ ఝ ఇవి గుణింతాలు. నెక్స్ట్ ఏంటి? టట్ట డడ్డ అన. ఇలా మనకి హల్లుల్లో ఉన్నటువంటి 36 అక్షరాలకి కూడా మనం గుణింతాలు అనేది రాయాలి. ఇప్పుడు నేను ఇవి ఇచ్చేసాను కదా, ఈ గుణింతాలు ఝ వరకు అయిపోయిన తర్వాత టట్ట డడ్డ అన అవి మీరు రాయగలుగుతారా? ఫాస్ట్గా చూద్దాం మరి ఎంతవరకు రాయగలుగుతారో. రాస్తారా లేదా? నేనే ఫస్ట్ రాసేసిన తర్వాత యాక్టివిటీ ఇస్తే రాస్తానంటారా? సరే, ఫస్ట్ నా తప్పు లేకుండా నేను చెప్పాను కదా. ఓకే, చచ్చా చచ్చా ఇది అయిపోయింది కదా. టా 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 టీ ఠీ టూ టూ ట్రూ ట్రూ టే టే టై టో టో టౌ టం టహ. ఇక్కడ నుంచి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను? టాకి దీర్ఘం ఇస్తే టా, టా ఉడిస్తే టీ, టైకి దీర్ఘం ఇస్తే టీ అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కానీ ఇంకా రిధమిక్గా మనకు వచ్చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఠా తర్వాత టట్ట డడ్డ అనే కదా. నెక్స్ట్ ఠా 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 ఠీ ఠీ ఠూ ఠూ ట్రూ ట్రూ ఠే ఠే ఠై ఠో ఠో ఠౌ ఠం ఠహ. నెక్స్ట్ డా డా డాకు దీర్ఘం ఇస్తే డా, డా గుడిస్తే డి, డీకు గుడి దీర్ఘం ఇస్తే డి, డా కొమిస్తే డు, డాకి కొమ్ము దీర్ఘం ఇస్తే డు, డాకి వృత్వం ఇస్తే డ్రు, వృత్వ దీర్ఘం ఇస్తే డ్రూ, డాకేత్వం ఇస్తే డే, డాకేత్వం దీర్ఘం ఇస్తే డే, డాకైత్వం ఇస్తే డై, డాకోత్వం ఇస్తే డో, డాకోత్వం దీర్ఘం ఇస్తే డో, డాకౌత్వం ఇస్తే డౌ, డాకి సున్నా పెడితే టం, డాకి 2 సున్నాలు పెడితే డహ. నెక్స్ట్ పొత్తు ఢ. సేమ్ ఏం చేయాలి? కింద మనం జత అనేది పెట్టేయాలి. సేమ్ ఢీ ఢీ ఢూ ఢూ. నెక్స్ట్ దాకి వృత్వం డ్రూ, ధాకి వృత్వం దీర్ఘం డ్రూ, ధాకి ఈత్వం, ధాకి ఏత్వం దీర్ఘం, ధాకి ఐత్వం, ధాకి ఉత్వం, ధాకి ఉత్వం దీర్ఘం, ధాకి ఔత్వం, డాకి సున్నా, డాకి 2 సున్నలు అంతే ఢా గుణింతం. నెక్స్ట్ ఏంటి? అనా అనా, అనాకి దీర్ఘం ఇస్తే నా, నా గుడిస్తే నీ, నీకి గుడి దీర్ఘం ఇస్తే నీ, నా కొమిస్తే ను, నుకి దీర్ఘం ఇస్తే అను, నాకి వృత్వం ఇస్తే ను, వృత్వం దీర్ఘం ఇస్తే ను, అనాకేత్వం ఇస్తే నే, నేకి దీర్ఘం ఇస్తే నే, అనాకి ఐత్వం ఇస్తే నై, అనాకి ఓత్వం ఇస్తే నో, నోకి దీర్ఘం ఇస్తే అను, అనాకౌత్వం ఇస్తే నౌ, అనాకి సున్నా పెడితే నం, 2 సున్నాలు ఇస్తే ఆహా. ఇవి టట్ట డట్ట అనా వరకు గుణింతాలు. ఈ గుణింతాల వరకు ఈరోజు నేర్చుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? హల్లులకి
అచ్చుల యొక్క గుర్తులని మనం ఇస్తున్నాము. వాటితో గుణింతాలు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. అలా ఈ గుణింతాలు నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఇంకా ఉన్నటువంటి గుణింతాలను నేర్చేసుకున్న తర్వాత పదాల్లోకి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోతే మీరు ఎప్పటికప్పుడు తొందరగా నేర్చుకున్నారంటే ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోతామన్నమాట. ఓకేనా? బాయ్.